ఒక అధికారికంగా ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దాని గురించి మాకు కానీ ఎవరికి కానీ ఎటువంటి అనుమానాలు కానీ లేకపోతే ఎటువంటి ఉద్దేశాలు కానీ లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఓటుకు నోటు విషయం తన పీకల దాకా వచ్చిన తర్వాత ఈరోజు పట్టిసీమ పోలవరం గుర్తొచ్చి పట్టిసీమ పోలవరం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ కార్యక్రమాన్ని మొట్టమొదటి నుంచి కూడా రాయలసీమ, కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాల్లోని అన్ని రైతు సంఘాలు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీతో సహా పట్టిసీమ కార్యక్రమాన్ని వ్యతిరేకించింది. సో పట్టిసీమ వద్దు, దశాబ్దాల కళ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయమంటే పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా గత 2 నెలల నుంచి అటకెక్కించి ఏమాత్రం జరగట్లేదు, మేము రైతు సంఘాలకు వెళ్ళి ఆగిపోయిన విషయం అన్ని మీడియాలకి కూడా వీడియో క్లిప్పింగ్తో సహా పెట్టాం. కాంట్రాక్టర్ కరెంట్ బిల్లు కూడా కట్టకుండా పోలవరం ప్రాజెక్టు మొత్తం ఆగిపోయింది. వీటన్నిటినీ పోలవరం జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించిన పోలవరం మొత్తం ఆంధ్రప్రదేశ్కే వరవైన పోలవరం ప్రాజెక్టు ఆగిపోయి ఉంటే అది అందరికీ తెలిసిన విషయం అయితే దాని మీద ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించకుండా ఈరోజు తనను డైవర్ట్ చేయడానికి పట్టిసీమ కోసం వెళ్ళటం అనేది మాత్రం చాలా ఆక్షేపణీయం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమాత్రం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి బాధ్యత కలిగిన స్థానంలో ఉంటే మీకు వచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకం దగ్గరికి వెళ్ళి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలి. అదే కేంద్ర ప్రభుత్వం మీద దగ్గరికి వెళ్ళి దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి ఎక్కడో అన్ని ఆంధ్రప్రదేశ్లోని ఎవరికీ ఉపయోగం లేని కార్యక్రమాన్ని అందరూ వ్యతిరేకించిన కార్యక్రమాన్ని దగ్గరికి వెళ్ళటం మాత్రం భావ్యం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి సమయంలో, క్లిష్టకరమైన సమయంలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వదిలిపెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం లేదా ఆ ప్రాంతాల ప్రజలను ఏదో రెచ్చగొట్టడానికి తీసుకొచ్చే కార్యక్రమం మాత్రం మంచి కార్యక్రమం కాదు. ఇటువంటి కార్యక్రమాలతో ఒక ముఖ్యమంత్రిగా ఉండే అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు. తక్షణం చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇక ఈరోజు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని వ్యవసాయ ఉత్పత్తులకి కూడా మద్దతు ధరలు ప్రకటించడం జరిగింది. సో ఎన్నికల ముందు అధికార పక్షంలోని ఎన్డీఏ కూటమిలోని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఊరు వాడా తిరుగుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం, రైతుకి లాభసాటి ధరలు వచ్చేలాగా గిట్టుబాటు కనీస మద్దతు ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. తీరా చూస్తే ఇవాళ ధాన్యానికి కేవలం 50 రూపాయలు క్వింటాల్కి, వేరుశెనగకి 30 రూపాయలు, ప్రత్తికి 50 రూపాయలు, ఏదో రైతులకి ముష్టేసినట్టుగా మిగతా పంటలకు కూడా మద్దతు ధరలు ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ గత సంవత్సరం 1 సంవత్సరం మద్దతు ధరలు ప్రకటించారు, 1 సంవత్సరం పూర్తయిపోయింది పాలనలో. ఇప్పుడు ప్రకటించింది రాబోయే సంవత్సరానికి, అంటే 2 సంవత్సరాల కాలానికి ప్రకటించినవి. మీరు చెప్పి ఇంతవరకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్లో ఏమున్నాయో చూడకుండా, ఏమున్నాయో తెలియకుండా ఇవాళ మీరు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తీసుకుంటే ఇవాళ ఖరీఫ్ సీజన్లో 41.72 లక్షల హెక్టార్లో మొత్తం అన్ని పంటలు పడితే దీంట్లో 16.42 లక్షల హెక్టార్లో వరి సాగు జరుగుతుంది. అలాగే 10.9 లక్షల హెక్టార్లో వేరుశెనగ సాగు జరుగుతుంది. 7.7 లక్షల హెక్టార్లో పత్తి సాగు జరుగుతోంది. అంటే ఈ 3 పంటలు కలిపితేనే 82% ఏరియాలో సాగు జరుగుతోంది. కానీ వీటి మీద ఏమాత్రం కూడా ముష్టేసినట్టుగా ధరలు ప్రకటిస్తే ఇంతవరకు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల. గత అనేక సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీల నుంచి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి, సూచనలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్లో ఉన్న ప్రధానమైన సూచనలు, మొట్టమొదటి సూచన పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధరలు ఉండాలి. రెండవ సూచన వ్యవసాయ ఉత్పత్తులు పండించడానికి అవుతున్న ఖర్చుకు 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలి. మూడవ సూచన రైతింటికి తీసుకుని వెళ్లే నికర ఆదాయం ప్రభుత్వ అధికారుల జీతంతో సమానంగా ఉండాలి. సో దీంట్లో ఏ ఒక్క సూచనని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఇది మోడీ గారు చెప్పారు, బీజేపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక చోట్ల చెప్పారు. ఎక్కడ కూడా ఈ సూచనను ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోవాలా. ఇక 2014-15 సంవత్సరంలో తీసుకుంటే ధాన్యం ధర 1310 నుంచి 1360 రూపాయలకు పెంచారు, అంటే కేవలం 3.8%. ఇక రెండో సంవత్సరం ఈ సంవత్సరం 2015-16కి 1360 నుంచి 1410కి 3.67% పెంచారు. సంవత్సరానికి మీకు రాబోయే సంవత్సరానికి ఇక పత్తి విషయంలోకి వస్తే 4000 నుంచి 4050. వేరుశెనగకేమో గత సంవత్సరం ₹1 పెంచలా, ఈ సంవత్సరం కేవలం 4000 నుంచి 4030 రూపాయలు, అంటే 1% కూడా పెన్ లేకుండా దాని మద్దతు ధర పెంచారు. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక విధానం. ఏ రకంగా మేము రైతులకు పనిచేస్తున్నామని చెప్పి ఇటువంటి ధరలతో చెప్పుకుంటారు. రైతుకి గిట్టుబాటు అనేది
లాభసాటి ధరల నుంచి మాత్రమే వస్తుంది. తను పండించిన పంటకి ధర లేకపోతే ఎక్కడ కూడా పూర్తిగా సంక్షోభంలోకి రైతు వెళ్ళిపోతాడు. ఇది ఒక్కసారి గత అనేక సార్ల నుంచి కూడా గత 10 సంవత్సరాల్లో యూపీఏ పాలనలోనే మొత్తం వ్యవసాయ రంగం రైతులు సంక్షోభంలోకి వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి గత 17 సంవత్సరాల్లో ఉన్న గణాంకాలని ఒకసారి నేను ముందు పెడుతున్నాను. 99 నుంచి 2004 దాకా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో ధాన్యానికి పెరిగిన మద్దతు ధర 490 నుంచి 550 రూపాయలు, కేవలం 12.24%. అదే సమయంలో రాష్ట్రపతి గారిని నేను ఫోన్లో నియమించాను, స్వర్ణ చతుర్భుజి రోడ్లు నేనే వేయించాను, సెల్ ఫోన్లు నేనే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజైనా సరే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ మద్దతు ధరలు పెంచాలి, రైతులకు గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి అడిగిన పరిస్థితి ఉందా? ఒకవేళ ఎవరైనా సరే విమర్శ చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ తర్వాత 2004 నుంచి 2009 దాకా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పాలనా కాలంలో ధాన్యానికి మద్దతు ధర 550 నుంచి 1000 రూపాయలకి పెరిగింది, అంటే పూర్తిగా 81.8%. ఆ కాలంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు, కేంద్ర మంత్రులుగా ఉన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రులుగా ఉన్న జైపాల్ రెడ్డి గారు, పురంధరేశ్వర గారు, అలాగే అనేక మంది పార్లమెంట్ సభ్యులు రైతు సంఘాలుగా ఆ రోజుకి మేము ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య, రాజకీయ పార్టీతో సంబంధం లేని రైతాంగ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఉన్నాను నేను. అనేక పర్యాయాలు వెళ్తే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులంతా కూడా వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి మూలంగానే ఆ రోజున 81.8% మద్దతు ధర పెరిగింది. ఆ తర్వాత 2009 నుంచి 2014 దాకా మరలా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ 1000 నుంచి 1310 రూపాయలకు మద్దతు ధర పెరిగింది, అంటే 31% పెరిగింది. సో ఇది ఏ రకంగా ఇప్పుడు తీసుకుంటే గత సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కలిపి 1310 నుంచి 1410 రూపాయలకు వచ్చింది, అంటే 100 రూపాయలు, కేవలం 7.6% మాత్రమే పెరిగింది. అంటే తిరిగి మరలా ఈ మద్దతు ధరలు 99 నుంచి 2004లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం జరిగిందో అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుందని కనిపిస్తూ ఉంది. సో ఇది పూర్తిగా రైతు వ్యతిరేక విధానమా, రైతు అనుకూలమైన విధానమా? అలాగే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యంత సారవంతమైన, అత్యంత సాగునీటి వనరులు కలిగిన గోదావరి డెల్టాలోని కోనసీమ ప్రాంతంలో 2011లో ఈ పంట పండించి మేము నష్టపోతున్నాం కాబట్టి ఈ పంటను మేము పండించమని చెప్పి దేశ చరిత్రలోనే సాగు సమ్మె ప్రకటించారు. అది క్రాప్ హాలిడే అనే పదవి వచ్చింది కాదు, కల్టివేషన్ హాలిడే. వాళ్ళు ఎక్కడ కూడా భూమిని బీడుగా వదిలేసి ఒక దేశ చరిత్రలోనే ఒక అందరికీ కూడా ఒక ఆశ్చర్యమైన పరిస్థితిని తీసుకొచ్చారు. ఆ రోజున ధాన్యానికి అవుతున్న అధికారిక లెక్కల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2011లో క్వింటాలు ధాన్యానికి ఉత్పత్తి ఖర్చు 1250 రూపాయలు, ఆ రోజు మద్దతు ధర 1080 రూపాయలు. అంటే ఒక క్వింటాలు ధాన్యం పండిస్తే 170 రూపాయలు నేను నష్టపోతున్నాను కాబట్టి నేను ఈ సాగు చేయనని చెప్పి సాగు సమ్మె చేశాడు ఆ రోజున. మరలా 2014-15 గత సంవత్సరం తీసుకుంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం క్వింటాలు ధాన్యం ఉత్పత్తి ఖర్చు 1708 రూపాయలు, దానికి ప్రకటించిన మద్దతు ధర 1360 రూపాయలు, అంటే 248 రూపాయలు పూర్తిగా రైతు తను నష్టపోయాడు. 345 రూపాయలు డైరెక్ట్గా రైతు నష్టపోయాడు. అంటే ఒక క్వింటాలు ధాన్యం పండిస్తే రైతు పూర్తిగా పంటలో నష్టపోయిన పరిస్థితి. ఇక దేశంలో చాలా భాగం రైతులకు చాలా మంచి ధరలు ఇస్తున్నాం, చాలా ఎక్కువ ధరలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రపంచంలో ధాన్యం పండించే దేశాలను ఒకసారి కానీ పరిశీలనలో తీసుకుంటే 2014-15లో థాయిలాండ్లో $691.2 అంటే క్వింటాల్ రైస్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధాన్యంగా రేట్స్ చెప్పరు, రైస్ మీద చెప్తారు. అలాగే ఫిలిప్పైన్స్లో $593.7, చైనాలో జపానికా అనే వెరైటీ $495.5, చైనాలో ఇండికా అనే వెరైటీ $446.3, ఇండోనేషియాలో $411.1 ఉంటే ఇండియాలో కేవలం $311.3 మాత్రమే ఉంది. ఒక్క వియత్నాంలో మాత్రమే ఇండియాలో కంటే తక్కువ ధర $298 ఉంది. సో మనం ప్రపంచంలోనే ధాన్యాన్ని అత్యధికంగా ఎగుమతి చేసే దేశం థాయిలాండ్, ప్రపంచంలో అత్యధికంగా రైస్ పండించే దేశం చైనా, వినియోగించే దేశం చైనా. ఈ అన్ని దేశాల్లోనూ కూడా రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధరలు ఆ ప్రభుత్వాలు లాభసాటి ధరలు ఇస్తుంటే ఆ భారతదేశంలో మాత్రం మద్దతు ధరల విషయంలో ఉత్పత్తినే చూస్తున్నారు తప్ప రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర అనేది ఎక్కడ కూడా ఆలోచన చేయట్లా. అలాగే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ధాన్యం మీద ఉన్న పన్నులను ఒక్కసారి చూస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో పన్నులు కానీ ఇతర ఖర్చులు కానీ ప్రభుత్వం తరపునిచ్చినవి కానీ 19.5%, ఏ రాష్ట్రంలోనూ లేని అత్యధిక శాతం పన్నులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒరిస్సాలో 15.5%, పంజాబ్లో 14.5%,
హర్యానాలో 11.5%, ఛత్తీస్గఢ్లో 9.7%, యూపీలో 9%, బీహార్లో 6.5%, ఎంపీలో 4.7%, కర్ణాటకలో 4%, అలాగే మహారాష్ట్రలో 3.55%, పశ్చిమ బెంగాల్లో 3%. సో 19.5% ధర ట్యాక్సులు వేసి కన్జ్యూమర్కి మీరు భారం కలిగిస్తున్నారు. రైతుకి ఎక్కడ కూడా కనీసం గిట్టుబాటు అయ్యే కార్యక్రమాన్ని తీసుకోవట్లా. భారతదేశంలోనే ఈరోజు ధాన్యం పండించే రాష్ట్రాల్లో తీసుకుంటే పంజాబ్, హర్యానాల్లో బాస్మతి రకం, అలాగే నాన్ బాస్మతి పూసా 1121 ఎగుమతులు వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఎగుమతుల నుంచి ధరలు వస్తున్నాయి. అలాగే పంజాబ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, హర్యానా కానీ, మీకు ఛత్తీస్గఢ్ కానీ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి వ్యయం చాలా ఎక్కువగా ఉంది. సో ఇవాళ ఈ మద్దతు ధరల మూలంగా, ధాన్యం మద్దతు ధరల మూలంగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోని రైతాంగమే ఎక్కువగా నష్టపోతున్నారు. ఈరోజు గత సంవత్సరమే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే 1708 రూపాయలకి 50% అదనంగా కలిపి 2562 రూపాయలు మద్దతు ధర నిర్ణయించాలి. కానీ గత సంవత్సరం నిర్ణయించిన ధర 1360 రూపాయలు. సో ఆ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం కూడా దాని గురించి ఏమీ మాట్లాడని పరిస్థితి. ఇక వేరుశెనగ పంటకు వస్తే దక్షిణ భారత ధాన్యాగారం కృష్ణా గోదావరి డెల్టాలో అయితే దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా వంట నూనె, వేరుశెనగ నూనె అందించే జిల్లాలు రాయలసీమ జిల్లాలు. అనంతపురం జిల్లా మొత్తం కూడా వేరుశెనగ పంట మీదే ఆధారపడిన జిల్లా. ఈరోజు గత సంవత్సరం 4000 నుంచి ₹1 కూడా వేరుశెనగ ధర పెంచలా ప్రభుత్వం. ఈ సంవత్సరం కేవలం ₹30 పెంచారు. అంటే 1% కూడా పెంచలా. అంటే ఏమిటి పెరుగుతున్న పెట్టుబడులు, మీరు పెంచుతున్న డీజిల్ ఆయిల్ ధరలు, మీరే పెంచుతున్న ఎరువుల ధరలు, పెరుగుతున్న కూలీల ధరలు, ఇవన్నీ కూడా ఈ రైతుల ఉత్పత్తికి అనుగుణం కాదా? సో ఎక్కడా కూడా సిఏసిపి అనేది రైతులకు అనుకూలంగా నడవట్లా. ఇప్పుడు ఇందాక నేను ఇచ్చిన డేటా కూడా మొత్తం కూడా సిఏసిపి అఫీషియల్ డేటాలో నుంచి ఇచ్చిన డేటానే. ఆ ధరలు కానీ ట్యాక్సెస్ కానీ నేను విడిగా చెప్పింది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనుబంధమైన కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్లోంచి తీసుకున్న డేటాలు ఇవి. సో వీటిలో ఇంత తేడా ఉంటే ఇక 2014-15లో తీసుకుంటే ఒక రైతు క్వింటాలు ధాన్యం పండించి ₹345 నష్టపోతున్నాడు. సో దాంట్లో 22 క్వింటాలు అయినా సాధారణంగా రైతుకు పండుతుంది అనుకుంటే ₹7,658 రైతు ఒక ఎకరానికి నష్టపోతున్నాడు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 19.5% పన్నుల మూలంగా వాళ్ళకి ఎకరానికి 260 ఒక క్వింటాల్కి ₹265 లాభం, ఎకరానికి ₹5,830 ప్రభుత్వానికి లాభం వస్తుంది. ఇవి డైరెక్ట్ ట్యాక్సెస్ మూలంగా. మరలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రైతు వ్యవసాయ కార్మికులకు చెల్లించే కూలి డబ్బుల నుంచి, వాళ్ళు కొనుక్కునే నిత్యావసరాల మీద, వాళ్ళు కట్టే సారా మీద కట్టే ట్యాక్సుల మీద కానివ్వండి, చీప్ లిక్కర్ మీద నుంచి, ఇవన్నీ ప్రభుత్వానికి ఇంకా మరికొంత ఆదాయం ఉంది. అంటే కేవలం ప్రభుత్వం తమ లాభం కోసమే వ్యవసాయం పరిస్థితి చూస్తోంది. రైతుకి గిట్టుబాటు కావాలి అనే ఆలోచన ఎక్కడా కూడా మానేశారు. ఈరోజు రైతు అనే వ్యక్తి భూమిని కన్న తల్లిలా చూసుకునే వ్యక్తి. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ భూమిని బీడుగా వదిలిపెట్టాడు, ఎట్లయినా తను పంటలు పండిస్తాడు. కాబట్టి మన దేశానికి కావాల్సిన ఆహార భద్రతకి ఎటువంటి లోటు లేదని చెప్పి ఈ రోజున ఉన్న ఆలోచన పరులు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగ వర్గాలు కావచ్చు, ఇంటలెక్చువల్ పీపుల్ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర గురించి కేవలం ఏమాత్రం కూడా ఆలోచన చేయటం లేదు. ఈరోజు రైతు తాను పంట పండించి, సో మనందరికీ ఆహార భద్రత ఇచ్చి, తాను పెట్టిన పెట్టుబడి కూడా అతనికి తిరిగి రాకుండా, సో తన కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వలేక, ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఎవరు దీనికి బాధ్యులు? ఈ సంక్షోభానికి పూర్తి కారణం ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రకటిస్తున్న మద్దతు ధరలు. ఉత్పత్తి వ్యయం కూడా రాకుండా మద్దతు ధరలు ప్రకటించడంలో ఏ రకంగా మన రైతుకు అనుకూలంగా ప్రభుత్వాలను చెప్తున్నాం. ఎవరైనా సరే ఒక వ్యాపార వర్గాలు ఒక ₹100 తయారైన వస్తువుని ₹130, ₹140 పెట్టి అమ్ముతున్నారు. అదే నిత్యావసర వస్తువులైన మందులైతే ప్రజలందరికీ నిత్యావసరం. ₹100 ఉత్పత్తి ఏమైతే ₹400, ₹500 ఎంఆర్పీలు పెట్టి అమ్ముతూ ఉంటే సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే దాని మీద ఎక్కడా కూడా అసలు చర్య తీసుకునే పరిస్థితి లేదు. రైతు కూడా వినియోగదారుడే. నేను పండించిన పంట నమ్మి మిగతా పంటలన్నీ కూడా నేను ఉత్పత్తులు కొనుక్కోవాలి. సో నా పిల్లలకు చదువులు చెప్పించుకోవాలి. సో నా కుటుంబాన్ని పోషించుకోవాలి. దేశానికి రైతు అవసరం, రైతుకు ఆదాయం అవసరం. రైతు ఆదాయం గిట్టుబాటు ధరల నుండి మాత్రమే వస్తుంది. ఈ గిట్టుబాటు ధరలను తొక్కిపెట్టేసి ప్రభుత్వాలు కేవలం ఉత్పత్తి దృష్టితోనే నడిచి, ఉత్పత్తినే లక్ష్యంగా పెట్టుకుని నడిచినంత కాలం ఇవి ప్రభుత్వాలు మీరు పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు. మరలా ఇప్పుడు ఇవాళ మోడీ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని. ప్రాథమిక వ్యవసాయ మిషన్ పెడుతున్నాం, లేకపోతే మీరు అని చెప్పి జాతి గర్వించే మేధావి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కృషి విజ్ఞాన కేంద్రంలో
ప్రైమరీ అగ్రికల్చర్ మిషన్ని ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఏమిటి ప్రైమరీ అగ్రికల్చర్ మిషన్? రైతుకు లాభసాటిగా ఉండడానికి. ఆ అగ్రికల్చర్ మిషన్ ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళాల. ఆర్భాటంగా మాజీ రాష్ట్రపతి గారిని తీసుకొచ్చి ఓపెన్ చేసుకోవడమే తప్ప. అలాగే ప్రతి 3,000 ఎకరాలకి వ్యవసాయ అధికారులు పెడతానని చెప్పారు. ఎక్కడ ఇంతవరకు ఒక్క ఆలోచన కూడా పూర్తి చేయలేదు. అలాగే ఈరోజు ఇక గత సంవత్సరం తీసుకుంటే అన్ని పంటల ప్రకృతి వైపరీత్యాలు, రుణమాఫీ, రైతులకు రుణాలు ఇప్పించలేకపోవడం, ఎప్పుడైతే రుణం ఇప్పించలేకపోయామో ఇన్సూరెన్స్ ప్రీమియం జమ పడకపోవడం, ఇన్సూరెన్స్ ప్రీమియం జమ పడక హుదూద్ తుఫానికి దెబ్బతిన్న రైతులు కానీ, అలాగే రాయలసీమలో కరువుకు దెబ్బతిన్న రైతాంగానికి కానీ ఇన్సూరెన్స్ రాలా. పూర్తిగా అప్పటికి కూడా అప్పుడు మద్దతు ధరలు గిట్టుబాటు కాకుండా ఆ ధరలు కూడా అమ్ముకోలేని పరిస్థితి. వరి విషయం, పత్తి విషయం, మొక్కజొన్న విషయం, అలాగే వేరుశెనగ విషయం మనం చూసాం. మొక్కజొన్న విషయంలో ఈరోజు గుంటూరు జిల్లాలో ఆల్రెడీ CCIలో రైతుల పేరుతో బినామీలు, మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు బినామీలుగా చేసి అమ్ముకున్న పరిస్థితిలో ఎంక్వైరీ జరుగుతోంది. అలాగే ధాన్యం ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం పాలసీలు మార్చిందని చెప్పి మీరు మహిళా సంఘాలను తీసుకుని, అలాగే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ మహిళా సంఘం నుంచి రైస్ మిల్లర్కి చేర్చేదాకా 22 రూపాయల నుంచి 30 రూపాయలు క్వింటాల్కి పే చేస్తూ 2.5% మహిళా సంఘాన్ని పే చేస్తూ క్వింటాల్కి 55 నుంచి 60 రూపాయలు మీరు పే చేశారు. కానీ రైతే డైరెక్ట్గా మిల్లుకు తోలాడు. ఇవన్నీ బినామీ సంఘాలు, మహిళా సంఘాల పేరుతో కానీ, సో ట్రాన్స్పోర్ట్ సంఘాల పేరుతో కానీ ఎక్కడైనా సరే దీని మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? ఇక అయిపోయింది. గత సంవత్సరం మొత్తం టోటల్గా ఫెయిల్యూర్. అగ్రికల్చర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఫెయిల్యూర్. ఇక రాబోయే సంవత్సరానికి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతోంది. మనందరం చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో అసలే కరువుతో సంక్షోభంలో ఉన్న రైతు మొట్టమొదటి విత్తనానికే దొరకక రోడ్డు ఎక్కిన పరిస్థితి, బంధువులు ధర్నాలు చేసే పరిస్థితి. ఒక పంటకి అత్యధికంగా విత్తనానికి ఖర్చు అయ్యేది వేరుశెనగ పంట. ఎకరానికి 8 నుంచి 9 వేలు ఖర్చు అవుతుంది. వాళ్ళకి సకాలంలో విత్తనం అందించలేకపోతే ఎలా వ్యవసాయం చేయగలరు? విత్తనం అందించలేకపోగా ఇంతవరకు ఎక్కడా లేని పరిస్థితిలో వ్యవసాయ శాఖ మంత్రి గారు విత్తనాలు మీరు ప్రైవేట్ మార్కెట్లో కొనుక్కోండి, సబ్సిడీని మేము తర్వాత ఇస్తామని చెప్పి ఒక నిస్సిగ్గుగా మాట్లాడిన పరిస్థితి. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరం ఫెయిల్యూర్ అయిపోయారు. రాబోయే సంవత్సరానికైనా సరే చిత్తశుద్ధితో విత్తనం, ఎరువుల విషయం, గత సంవత్సరం యూరియా దొరక్క షార్టేజీ, వ్యవసాయ శాఖ మంత్రి గారి జిల్లాలోనే యూరియా దొరక ఎంత షార్టేజ్ వచ్చిందో అన్ని పత్రికల్లోనే వచ్చింది. రాబోయే సంవత్సరానికి రుణాలు గత సంవత్సరం ఇప్పించలేకపోయాం. రాబోయే సంవత్సరంలో రైతులందరికీ సకాలంలో రుణాలు ఇప్పించడం, ఇవాళ 14% చక్రవడ్డీ రైతులకు పడింది. మీరు రుణాలు కట్టవద్దు అనడం మూలంగా వాటన్నిటినీ సరిచేసి రైతులకు రాబోయే సంవత్సరంలో చిత్తశుద్ధితో పనిచేయండి. మేము తప్పనిసరిగా ఈ మద్దతు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, అందులో మీరు కూడా భాగస్వామ్యులుగా ఉన్నారు. మీ కేంద్ర మంత్రులతో, మీ పార్లమెంట్ సభ్యులతో ఒత్తిడి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం మేము మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ విషయం వచ్చినా సరే ముందుగా మేమే రెస్పాండ్ అవుతున్నాం. ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే ముందుగా రెస్పాండ్ అవడం జరిగింది. సో మేము రైతు సంఘాలుగా ప్రతి విషయంలోనూ మేము ముందే రెస్పాండ్ అవుతున్నాం. మేము మీకు సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అయినప్పటికీ మీరు సహకారం తీసుకోకుండా నేనేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి, దేశాన్ని మర్చిపోయి ప్రతి దానిలోనూ ప్రపంచం గురించి మాట్లాడుతూ అసెంబ్లీలోనే అపోజిషన్ పార్టీ నాయకుడు, 67 మంది శాసనసభ్యులున్న అపోజిషన్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఉంటే, సూచనలు ఇస్తూ ఉంటే, నేను ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని, నాకెవరి సూచనలు సలహాలు అవసరం లేదని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, ఇవి మంచి విధానాలు కాదు. మనం మధ్యకాలం నాటి రాజుల యుగంలో లేం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు మీరు. సో మీరు ముఖ్యమంత్రి ఒక వర్గానికే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రి, నాకు కూడా ముఖ్యమంత్రే. మేము దానికి పూర్తిగా చిత్తశుద్ధితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సలహాలు, నిర్ణయాత్మక సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దాన్ని తీసుకోకుండా, ఒక్క రాజకీయ పార్టీతో సలహాలు తీసుకోకుండా, ఒక్క రైతు సంఘంతో సలహా తీసుకోకుండా, గత సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక్క రైతు సంఘంతో కూడా మీటింగ్ పెట్టిన పరిస్థితి ఇప్పటికి ప్రభుత్వంలో ఉంది. ఇటువంటి విధానాలు మార్చుకోండి. రాబోయే సంవత్సరమైనా రైతులకు ఉపయోగపడే తీరులో పనిచేయండి. మద్దతు ధరల విషయంలో అన్ని పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే మనం ఏమీ చేయలేం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో తీసుకుంటే మీకు గత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ధాన్యం విషయంలో పండించే రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్లో 300 రూపాయలు బోనస్ వస్తుంది, కర్ణాటకలో 290 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, కేరళలో 490 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, మధ్యప్రదేశ్లో 150 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, తమిళనాడులో 70 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. మేము అడిగేది రైతుకు కావాల్సిన ధరలు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ధరలు ఇప్పటికీ పునఃసమీక్ష జరిగేలా, ఇప్పుడు ప్రకటించిన ధరలు పునఃసమీక్ష జరిగేలా మీరు చర్య తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము అవసరమైతే కలిసి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కానీ రాబోయే కాలంలో కానీ ఈ చర్య తీసుకోకపోతే రైతులైన కాలం మేము ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.
పార్టీ ఏమన్నా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టదు కేవలం లేఖలతోనే సరిపెడతారు సార్? అసలు ఇప్పటికి మేము చేసిన కార్యక్రమాల్లో పట్టిసీమ విషయం ఉంది. పట్టిసీమ విషయంలో మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం. సో అది చెప్తే నాగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు తన సమీప బంధువు నాగిరెడ్డిని పంపించి చేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మాట్లాడారు. వదిలిపెట్టేది అన్ని రైతు సంఘాలు కలిసి చెప్పినాయి మీరు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయమని. మేము ఎంత ఉద్యమం చేసినా ఆయనకు అసలు లేదు. అట్లాగే పాలమూరు విషయం ఇప్పుడు చెప్తున్నాం. పాలమూరు విషయంలో పూర్తిగా మొన్న విజయవాడలో పాలమూరు విషయంలోనే అన్ని పార్టీల రైతు సంఘాలు దాంట్లో ప్రధానంగా నేను ఉన్నాను. మాత్రం మీరు పునఃసమీక్ష చేసుకోకపోతే మొత్తం తిరిగి ఉద్యమం చేపట్టడం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక బీడు బారే కార్యక్రమం. ఇది మీకు ఎటువంటి అనుమతులు లేవు పాలమూరు విషయంలో. అట్లాగే బచావ్ ట్రిబ్యునల్లో కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కానీ మీకు ఎటువంటి ఆధారాలు లేకుండా కార్యక్రమాలు తీసుకోవద్దని చెప్పి చేస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రివర్ అథారిటీ అటానమస్ బాడీతో కృష్ణా రివర్ అథారిటీని ఏర్పాటు చేయాలి. అది ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు, అది కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరు కూడా అనుమతి లేని ప్రాజెక్టులని చేపట్టడానికి వీలు లేదు. అలాగే ఎవరు కూడా ఒక్క నీటినైనా సరే కృష్ణానదిలోంచి తీసుకోవాలంటే కృష్ణా రివర్ అథారిటీ పర్మిషన్తో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేము వైఎస్ఆర్సీపీ రైతు విభాగం తరఫున మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు బిఫోర్ ఎలక్షన్ ఇదే విషయంలో, అంటే అప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం లేదు, వాళ్ళు జూరాల ప్రాజెక్ట్ నుంచి 70 కిలోమీటర్లు టన్నెల్ తవ్వేసి 200 కిలోమీటర్ల పైన కాలువలు వేసుకెళ్ళి 200 టీఎంసీలు తీసుకెళ్తామని చెప్పి V6 ఛానల్లో చర్చ జరిగింది. తెలంగాణ ఇంజనీరింగ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కేంద్ర జలవనరుల సంఘం కమిషన్ మెంబర్గా ఉన్న విద్యాసాగరరావు గారికి నాకే జరిగింది. నేను ఆ రోజునే మా ఉద్దేశం చెప్పాం. అలాగే సాగునీటి వనరుల విషయంలో ఒక క్లియర్ ఒపీనియన్తో ఉన్నాం మేము. నేను మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా సాగునీటి ప్రాజెక్టులు కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్టు కూడా చూసొచ్చిన వాళ్ళు రాష్ట్రంలో ఉన్న 4-5లో నేను ఒకడిని. సో 2004లోనే రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ రోజున పైన జరుగుతున్న ప్రాజెక్టు అన్నిటి మీద రిపోర్ట్ ఇచ్చాం. ఇవాళకి నేను యాంతోనీ కమిటీ గారు శ్రీకృష్ణ కమిటీకి కూడా ఈ రాష్ట్ర విభజన జరిగితే సాగునీటి యుద్ధాలు వస్తాయి, ఇది అత్యంత ప్రమాదకరం అని చెప్పి 1.5 hours నేనే శ్రీకృష్ణ కమిటీ ఢిల్లీలో ప్రజెంట్ చేశాం. అటువంటి ఇవాళ ఎటువంటి సాగునీటి విషయాల్లో ఎక్కడా కూడా రాజీ పడే పరిస్థితి కానీ అసలు అవసరం కానీ లేదు.